హలో మా బ్రోస్, వెల్కమ్ టు ఇంకో కొత్త వీడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? మళ్ళీ ఇంకో కొత్త వీడియో ముందుకు వచ్చాను. ఈరోజు మన టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్కి ఇంకెవరైనా కొత్తగా వచ్చిన లేదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి మావా. యాక్చువల్లీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి జాయ్ స్టిక్ ప్రాబ్లం అనమాట. జిజి మౌస్ ప్రోలో చాలామందికి జాయ్ స్టిక్ అయితే స్టక్ అయిపోతుంది. అంటే మనం ఏ బటన్ క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా జాయ్ స్టిక్ స్టక్ అయిపోయి మూమెంట్ గట్ట అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. అక్కడ మనం ఏం చేయట్లేదు, బట్ అది ఎందుకు అయిపోతుందో అది అసలు ఎవరికి తెలియట్లేదు. మీకు అది పూర్తిగా కాకపోయినా ఒక 90% అయితే ఈరోజైతే నేను ఆ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయబోతున్నాను. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కువ లెంత్ కూడా ఉండదు. ఓకే గాయస్, మీరు మేజర్గా చేసే మిస్టేక్ ఏంటంటే జీజీ మౌస్ ప్రోలో ఇప్పుడు సెట్టింగ్స్ సెట్టింగ్స్ మనం కీమప్ చేసుకుంటాం కదా, అందులో సెట్టింగ్స్ అయితే ఎలా కీమప్ చేసామో ఆ కీ మ్యాపింగ్ ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేసుకోవద్దు. అదే ఎడిటర్ సెకండ్ ఆప్షన్, అది ఓపెన్ చేసుకుంటే మీకు నా సెట్టింగ్స్ చూసుకోవచ్చు. జాయ్ స్టిక్ అనేది గేమ్లో జాయ్ స్టిక్ నేను ఎక్కడ పెట్టాను చూసుకోండి. మీరు కింద అయితే పెట్టడం జరిగింది నా జాయ్ స్టిక్. మీరు ఇందులో జీజీ మౌస్ ప్రో జాయ్ స్టిక్ మాత్రం నేను దాని మీద పెట్టలేదు. అలా పెట్టకూడదు, మీరు అస్సలు అలా పెట్టద్దు. ఎందుకు పెట్టద్దు అంటున్నానంటే జాయ్ స్టిక్ ప్రాబ్లం మేజర్గా దానివల్ల వస్తుంది. మీరైతే జాయ్ స్టిక్ మీరు గేమ్లో జాయ్ స్టిక్ కాకుండా జీజీ మౌస్ ప్రోలో ఎడిట్ చేసిన జాయ్ స్టిక్, అది ఎక్కడ పెట్టుకున్నా అసలు ప్రాబ్లమే లేదు. గాయస్, అసలు గేమ్ జాయ్ స్టిక్కి జీజీ మౌస్ ప్రో జాయ్ స్టిక్ సింక్ ఉండదు, అసలు సింకే ఉండదు. మీరు గేమ్ జాయ్ స్టిక్ కింద పెట్టుకోండి, అది లెఫ్ట్ సైడే కింద ఎక్కడో పెట్టుకోండి. జీజీ మౌస్ ప్రో జాయ్ స్టిక్ మాత్రం మీదే పెట్టుకోండి. ఎందుకంటే మీకు అది అప్పుడు కొద్దిగా స్టక్ అవుతుంది చూసారా, అది కొద్దిగా డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మీకు బుల్లెట్ ఈ రెండు కొద్దిగా పక్క పక్కన అంటే సేమ్ హైట్లో విడ్త్లో సేమ్గా ఉంటుంది. అంటే ఒకసారి మనం మూమెంట్ ఇచ్చేటప్పుడు జాయ్ స్టిక్ లాగేటప్పుడు బుల్లెట్ ఫింగర్ కొట్టేటప్పుడు రెండు ఒకసారి సింక్లో ఉంటాయి కాబట్టి అది స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఆ మీద పెట్టుకోండి. అది మనకి జాయ్ స్టిక్ సింక్ ఉండదు, ఓకేనా? అందులో ప్రాబ్లం అయితే ఉండదు, మీరు అస్సలు భయపడక్కర్లేదు. నెక్స్ట్ మీరు ఒక జాయ్ స్టిక్ తప్ప సెట్టింగ్స్ అన్ని రైట్ సైడ్ పెట్టుకోండి, ఓకేనా? సెట్టింగ్స్ అన్ని రైట్ సైడ్ పెట్టుకోండి, అంతే. ఇంకా మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోద్ది. అంటే ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు, చెప్పాక సెట్టింగ్స్ అన్ని రైట్ సైడ్ పెట్టుకోండి, ఓన్లీ జాయ్ స్టిక్ మాత్రం లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఇంకా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయినట్టే. మీకు ఇంకా సాల్వ్ అవ్వకపోతే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, నాకు ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వండి. రేపైతే ఇంకో వీడియో అప్లోడ్ చేసుకుందాం, అబ్నార్మల్ సెన్సిటివిటీ అని, అంటే సెన్సి గురించి చెప్పబోతున్నా. అంతే గాయస్, ఇంకే వీడియోకి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా, సీ యూ సూన్, జై హింద్. అంతకుముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.